రోజా నిషాని గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్ళి, నిషా ఇంకొక గంట సేపు నువ్వు ఓపిక పట్టినట్లయితే ఆ చామంతిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అప్పుడు నామినేషన్లో నువ్వే గెలుస్తావు అని చెప్పి రోజా నిషాకు చెప్తూ ఉంటుంది. కానీ ఎంతసేపు ఇలా కూర్చోవాలక్క, ఫోన్ కూడా లేకుండా ఖాళీగా ఇలా కూర్చోవాలంటే నాకు బోర్గా అనిపిస్తుంది అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. ఇక దాంతో రోజా, అందుకే నిషా నేను మన కోసం బ్యూటీషియన్ని మాట్లాడాను, కాసేపట్లో ఆ బ్యూటీషియన్ ఇక్కడికి వస్తుంది. ఈ 2 అవర్స్ మనకి టైంపాస్ అవ్వడంతో పాటు మన అందం కూడా రెట్టింపు అవుతుంది. నీకు ఎలాగో పార్లర్కి వెళ్ళే ఎక్స్ట్రా టైం కూడా తప్పుతుంది. తను మనకి ఫేషియల్, వ్యాక్సింగ్, పెడిక్యూర్, మ్యానిక్యూర్, హెయిర్ స్టైల్ ఇలా ఏ సర్వీస్ కావాలన్నా కూడా మొత్తం కూడా చేస్తుంది. ఈ 2 అవర్స్ పాటు హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ అందాన్ని రెట్టింపు చేసుకో. రేపు నువ్వు ప్రెసిడెంట్ అయిన తర్వాత అందరూ నిన్నే చూస్తారు కదా, అప్పుడు నువ్వు అందంగా కనిపించాలి కదా అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఇక దాంతో నిషా, అవునక్క, నువ్వు చెప్పింది కూడా నిజమే. రేపు నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత అందరి ముందు అందంగా కనిపించాలి. ఈ విషయం ముందుగానే ఆలోచించి నా కోసం బ్యూటీషియన్ని పిలిపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పి నిషా రోజాకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. నువ్వు నాకు కాబోయే తోడి కోడలివి, అంటే రేపు నువ్వు ప్రేమ్ని పెళ్లి చేసుకొని కోడలిగా ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత మనమిద్దరం కలిసిమెలిసి ఉండాలి కదా నిషా. ఇప్పటి నుండే మన మధ్య ఒక బాండింగ్ మొదలవుతే అప్పుడు మనకి మంచిదని చెప్పి రోజా అంటూ ఉంటుంది. నిజంగా ఈ ఇంటికి కోడలుగా రావడం నా అదృష్టం అక్క. నా తోటి కోడల్లాగా ఎవరొస్తారో ఆ ఇంట్లో నేను ఎలా ఉంటానో అని అనుకున్నాను. కానీ పెళ్ళికి ముందు నుండే నువ్వు నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నావు, చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పి నిషా రోజాకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు రోజా మనసులో, ఏడ్చావులే, నీతో నేను మంచిగా ఉన్నట్టుగా నటిస్తేనే కదా రేపు నాకు కూడా ఆ ఇంట్లో ఏవైనా అవసరాలున్నా కూడా నీ ద్వారా నేను నా పనులు చేసుకోవచ్చు అని చెప్పి రోజా మనసులో అనుకుంటుంది. అక్క, ఆ బ్యూటీషియన్ ఇంకా రాలేదేంటి అని చెప్పి నిషా అంటూ ఉంటే, వచ్చేస్తుంది నిషా, ఇందాకే స్టార్ట్ అయ్యానని నాకు కాల్ చేసింది అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఇక ఇంతలో చామంతి, ప్రేమ్ ఇద్దరు కూడా ఆ బ్యూటీషియన్ని కార్లో గెస్ట్ హౌస్కి తీసుకొని వస్తూ ఉంటారు. తను లొకేషన్ని ప్రేమ్కి షేర్ చేయగానే చామంతి తనకి మత్తు మందు ఇవ్వడంతో తను స్పృహ కోల్పోతుంది. ఆ తర్వాత చామంతి బ్యూటీషియన్ లాగా మొహానికి మాస్క్ పెట్టుకొని చేతిలో మేకప్ కిట్ పట్టుకొని గెస్ట్ హౌస్కి వస్తుంది. ఇక తను కాలింగ్ బెల్ నొక్కగానే రోజా వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. నువ్వే కదా పద్మవి, లోపలికి రా అని చెప్పి రోజా పిలవడంతో చామంతి లోపలికి వస్తుంది. చూడు పద్మ, అక్కడ నా చెల్లెలు కూర్చొని ఉంది. తనకి నువ్వు ఫేషియల్, మ్యానిక్యూర్, పెడిక్యూర్ ఇవన్నీ కూడా చేసి 2 గంటల్లో తనని అందంగా మార్చాలి అని చెప్పి అంటూ ఉంటే, అలాగే మేడం, అంతే నేను చూసుకుంటాను కదా అని చెప్పి చామంతి లోపలికి వచ్చి నిషా వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక్కడ దాక్కొని నేనే మిమ్మల్ని కిడ్నాప్ చేశానని చెప్పి పోలీసులతో నన్ను అరెస్ట్ చేయిద్దామని బాగానే ప్లాన్ చేశారు అని చెప్పి చామంతి మనసులో అనుకుంటుంది. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు, త్వరగా ఫేషియల్ స్టార్ట్ చేయి అని చెప్పి నిషా అరుస్తూ ఉంటుంది. అలాగే మేడం, స్టార్ట్ చేస్తాను అని చెప్పి చామంతి నిషాకు ఫేషియల్ చేస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు నిషా, అసలు నీకు ఫేషియల్ చేయడం వచ్చా రాదా, ఏంటి చేయడం, కొత్తగా నేర్చుకొని నా మీద ప్రయోగాలు కానీ చేస్తున్నావా ఏంటి అని చెప్పి నిషా చామంతితో అంటూ ఉంటుంది. ఇకప్పుడు చామంతి తన మొహానికున్న మాస్క్ తీసేయడంతో అప్పుడు నిషా, రోజా ఇద్దరు కూడా చామంతిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. నువ్వేంటి ఇక్కడ అని చెప్పి నిషా రోజా ఇద్దరు కూడా టెన్షన్గా చామంతి వైపు చూస్తూ ఉంటే, మీరే కిడ్నాప్ అయ్యి గెస్ట్ హౌస్లో వచ్చి దాక్కొని నేను మిమ్మల్ని కిడ్నాప్ చేశానని పోలీసులకు చెప్పి నా మీద పెద్ద నిందే వెయ్యాలని చూశారు. అన్యాయంగా
నన్ను అరెస్ట్ చేయించి నా జీవితాన్ని నాశనం చేద్దామని చెప్పి బాగానే కుట్ర చేస్తున్నారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేదో కాస్త రిలాక్స్ అవుదామని చెప్పి గెస్ట్ హౌస్కి వచ్చాను, అంత మాత్రాన నువ్వు నన్ను కిడ్నాప్ చేశావని నేనెందుకు చెప్తాను? నాకు అవసరం లేదు అని చెప్పి నిషా అంటూ ఉంటే అప్పుడు చామంతి, బుకాయించకండి అమ్మా, మీ గురించి మొత్తం కూడా నాకు తెలిసిపోయింది. మీరు నిజంగా కిడ్నాప్ అవ్వకపోతే ఇప్పటి వరకు మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఎందుకుంది? మీరు ఎక్కడికి వెళ్ళిపోయారనే నిజాన్ని ఎవరికి చెప్పకుండా ఎందుకున్నారు అని చెప్పి చామంతి నిషాని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏ పని మనిషి అయ్యుండి ఏంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు? అయినా ఇదంతా నీకు అనవసరం, మర్యాదగా ఇక్కడి నుండి పో అంటూ రోజా చామంతిని గెంటేస్తూ ఉంటే అప్పుడు చామంతి రోజా జుట్టు పట్టుకొని, ఇక్కడి నుండి నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళేదే లేదు, మీ ఇద్దరిని ఇప్పుడు పోలీసులకు నేను పట్టిస్తాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో నిషా, అక్క దీన్ని ఇక్కడ కట్టిపడేసి మనం వెంటనే వేరే ప్లేస్కి వెళ్ళిపోదాము, నేను ఇక్కడ ఉన్నాననే విషయం కాలేజ్లో ఎవరికి తెలిసినా కూడా నేను ప్రెసిడెంట్గా గెలవడం కష్టం అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. కాలేజ్లో జరుగుతున్న ఎలక్షన్స్కి ఇంత పెద్ద డ్రామా ప్లే చేస్తున్నారా? అసలైనా మీకు మానవత్వం అనేది ఉందా? ఇలా అన్యాయంగా ఒకరి మీద నిందలు వేయాలని మీకు ఎలా అనిపిస్తుందని చెప్పి చామంతి అంటూ ఉంటే, అక్క దీంతో మనకి మాటలేంటి, దీన్ని కట్టిపడేసే అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. రోజా నిషా ఇద్దరూ కలిసి చామంతిని బలవంతంగా చైర్లో కట్టిపడేస్తారు. ఆ తర్వాత నిషా రోజా ఇద్దరు కూడా డోర్ ఓపెన్ చేసుకొని వస్తూ ఉంటే ఎదురుగా ప్రేమ్ పోలీసులతో పాటు నిలబడి ఉంటాడు. సార్ చూడండి సార్, నిషాని చామంతి కిడ్నాప్ చేసిందని మీకు కంప్లైంట్ వచ్చిందని అన్నారు కదా, నిషాని చూడండి ఎంత క్షేమంగా హ్యాపీగా ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటుందో. ఇదంతా కూడా నిషా కావాలని చేసింది. అన్యాయంగా చామంతిని అందరి ముందు బ్లేమ్ చేయడానికి, తన కెరీర్ని నాశనం చేయడానికే నిషా ఇదంతా చేసింది. ఇప్పుడు సెల్ఫ్ అరెస్ట్ అయ్యి చామంతి మీద నింద వేయాలనుకున్న ఈ నిషాని మీరేం చేస్తారు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. నిజానికి ఇంత పెద్ద తప్పు చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, కానీ మీరు హోమ్ మినిస్టర్ గారి కూతురన్న ఒకే ఒక కారణంతో ఇది మీకు లాస్ట్ వార్నింగ్గా తెలియజేస్తూ మిమ్మల్ని వదిలేస్తున్నాము. ఇంకొకసారి ఎవరి మీదైనా ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే హోమ్ మినిస్టర్ గారి కూతురని కూడా చూడకుండా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని చెప్పి పోలీసులు నిషాకి వార్నింగ్ ఇస్తారు. ఇక లోపల చామంతిని రోజా నిషా కట్టిపడేయడంతో ప్రేమ వచ్చి చామంతిని విడిపిస్తాడు. చామ్ నువ్వేం కంగారు పడకు చామ్, ఇప్పుడు పోలీసులతో పాటు కాలేజ్ మొత్తానికి కూడా నువ్వు ఏ తప్పు చేయలేదని రుజువైంది, కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్స్లో నువ్వే గెలుస్తావు, పద చామ్ అంటూ ప్రేమ్ చామంతిని కాలేజ్కి తీసుకొని వస్తాడు. స్టూడెంట్స్ అందరూ కూడా ఒక విషయం తెలుసుకోవాలి, చామంతి మీద నిషా కావాలని లేనిపోని ఆరోపణలు చేసింది, ఎలాగైనా సరే తనను ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండాలని చెప్పి ఇంత కుట్ర చేసిందని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో స్టూడెంట్స్ అందరూ కూడా అన్యాయంగా చామంతి మీద నిషా ఇంత పెద్ద కుట్ర చేసిందా, అయితే ఎలక్షన్స్లో మా ఓటు చామంతికే, ఇటువంటి కన్నింగ్ నిషాకు ఎట్టి పరిస్థితులను మేము ఓట్లు వేయమని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో నిషా ఏడుస్తూ కాలేజ్ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ప్రేమ్ ఇంటికి వచ్చిన తర్వాత రామాదేవితో చూసావా అమ్మ, చామంతిని నిషాను కిడ్నాప్ చేసి ఉంటుందని చెప్పి అందరూ కూడా తనని నిందించారు, కానీ నిషా ఎటువంటిదో ఇప్పటికైనా అర్థమైందా అమ్మ? అటువంటి నిషాని పెళ్లి చేసుకుంటే నా జీవితం ఏం బాగుంటుంది, ఒక్కసారి నా బాధను నువ్వు ఆలోచించు, నిషాతో నా పెళ్ళి గురించి ఒక్కసారి ఆలోచించని చెప్పి ప్రేమ్ రమాదేవికి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత చామంతి కూడా రమాదేవికి చుక్కలు చూపిస్తూ నిషా అమ్మతో కలిసి నన్ను అరెస్ట్ చేయించాలని చాలా పెద్ద ప్లానే వేశారమ్మగారు, కానీ న్యాయం నా వైపు ఉండగా మీరెవరూ కూడా నన్ను ఏమీ చేయలేరు, కాలేజ్ ఎలక్షన్స్లో కూడా నేనే ప్రెసిడెంట్గా గెలుస్తాను, అక్కడ స్టూడెంట్స్కి జరుగుతున్న అన్యాయాలను
ఎదిరిస్తాను, వాళ్ళకి అండగా నిలబడతాను. ఇకపై దయచేసి మీరు కూడా మీ కోడలతో కలిసి ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు నా మీద చేయకండమ్మా. ఇప్పుడంటే మీ ఇంట్లో వాళ్ళకు ఇందులో మీ పాత్ర కూడా ఉందని తెలియలేదు. కానీ రేపటి రోజున మళ్ళీ ఇలాగే ప్రయత్నాలు చేస్తే అప్పుడు మీ గురించి నాకు తెలిసిన రహస్యాలన్నీ కూడా బయట పెట్టాల్సి వస్తుంది అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఏంటే నీకు తెలిసిన రహస్యం, నన్ను బ్లాక్మెయిల్ చేస్తావా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే, వద్దమ్మా, దయచేసి నాతో పెట్టుకోవద్దు. ఇప్పుడు నేను ఇక్కడ పని మనిషిగా చేస్తుండొచ్చు, కానీ ఒకప్పుడు పని మనిషిగా చేసిన వాళ్ళే ఇప్పుడు డబ్బున్న వాళ్ళలాగా చలామణి అవుతున్నారు. అలాగే ఈ రోజున పని మనిషిగా చేసిన నేను కూడా రేపటి రోజున పెద్ద స్థాయికి వెళ్ళొచ్చు కదా. ఎవరిని తక్కువ అంచనా వేయకండి అని చెప్పి చామంతి రామాదేవికి వార్నింగ్ ఇస్తూ ఉంటే, దీనికి గతంలో నేను పని మనిషిగా చేసిన విషయం తెలిసిపోయింది. అందుకే ప్రతిసారి కూడా పని మనిషి టాపిక్ తీసుకువస్తుంది. ఇండైరెక్ట్గా నా గురించి బయట పెడతానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. ఏదో ఒకటి చేసి దీన్ని దెబ్బ కొట్టాలని చెప్పి రమాదేవి అనుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.